హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమంటే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. సో మేము ఇక్కడైతే దర్శనానికి అయితే మహారాష్ట్రలో ఒక ప్లేస్కి వచ్చాను చెప్పే కదా. 2 days ట్రిప్ కోసం అయితే వచ్చినాం. సో నేను లాస్ట్ వీడియోలో మీకు జర్నీ వీడియో అయితే చూపించాను. సో బ్లాగ్ షేర్ చేశాను. సో బ్లాగ్ కూడా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేస్తా, వెళ్ళి చూడండి ప్లీజ్. అండ్ ఆ వీడియో కూడా లైక్ చేయండి. సో ఇక్కడైతే మేము ఏమంటే సప్తశృంగి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసామంటే రూప్వేలా వెళ్ళాలి. సో మిద్ద గుట్ట పైననే ఈ ప్లేస్ ఉంది. ఇంకా ప్లేస్ మీద ఇంకా టెంపుల్ చాలా మిద్దిగా ఉంది. సో అందుకే ఇక్కడ ఏమంటే రూప్వేలా వెళ్ళాలి. సో ఈరోజు ఈ వీడియో బ్లాగ్లో ఏమంటే రూప్వే ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అయితే రూప్వేలా కూర్చుంటున్నాం మేము. సో ఇలా అయితే బ్లాక్స్ ఉన్నాయి. సో అంటే మన ట్రైన్ లెక్కనే బ్లాక్స్ ఉన్నాయి, చిన్న చిన్న. ఒక్క బ్లాక్లో అయితే ఒక 10 మెంబర్స్ అయితే 8 to 10 మెంబర్స్ కూర్చుంటాము. సో అలా అయితే ఉంటుంది. సో మేము ఒక బ్లాక్లో అయితే ఉన్నాము. సో మన చుట్టాలు కూడా ఒక బ్లాక్లో అయితే వస్తున్నారు. సో మేము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్ట్రా అంటే చాలా ఉన్నాము కదా, 5 మెంబర్స్ ఉన్నాము. సో అది కూడా పెద్దగా ఉన్నాము. అందుకే మేము ఒక బ్లాక్లో అయితే కూర్చుంటున్నాము. సో వాళ్ళు ఏమంటే వేరే బ్లాక్లో అయితే కూర్చుంటున్నారు. సో ఇలా అయితే ఒకటైతే వెళ్తుంది, ఒకటి వస్తుంది రూప్వే అయితే. సో ఇప్పుడు వచ్చేసింది. మేము ఇక్కడైతే రూపాయలు అయితే కూర్చుంటాము. సో చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాము. అందరం ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో మాతో వచ్చిన వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళు ఆల్రెడీ వచ్చిండే. సో ఒకసారి అయితే సో వాళ్ళకేం ఎక్కువ అయితే ఏమనిపించచ్చు, కానీ మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇలా అయితే మేము కూర్చుండేసాము. సో మిద్ది బ్లాక్లో మేము, కింది బ్లాక్లో అయితే వాళ్ళు కూర్చున్నారు. సో చూడండి, పిల్లల అల్లరి అయితే చాలా ఉంది. సో ఇక్కడ సక్షం సమారుతున్నారు కదా. సో మన బ్లాగ్లో ఎప్పుడైనా వస్తారు. అండ్ మేము ఎక్కడైనా వెళ్తే వాళ్ళతోనే వెళ్తాము. సో ఇక్కడైతే కూర్చుండేస్తాము. ఇప్పుడు ఏమంటే రూపాయి అయితే స్టార్ట్ అవుతుంది వెళ్ళడానికి. సో ఇక్కడైతే మీరు చూస్తుండండి. సో ఇక్కడైతే రూపే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. సో 1 minute అయితే మాకు టెంపుల్ దగ్గర అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే మేము టెంపుల్ దర్శనానికి అయితే డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ లోపల వచ్చేసాము. సో ఈరోజు ఎక్కువ ఏం రష్ లేదు. అందుకైతే బయట నుంచి అయితే ఏమంటే ఇక్కడ క్యూ లేదు. సో డైరెక్ట్గా అయితే టెంపుల్లోనే సో క్యూ అయితే ఉంది. ఇక్కడ డైరెక్ట్ వచ్చేసాం మేము. లైన్స్లో క్యూలో అయితే ఇక్కడ నిల్చున్నాం. సో ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి. సో అందరు సామానం తీసుకొని అయితే ఇక్కడ తింటున్నాయి. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఏమంటే మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాము. ఇంత గుట్ట పైన ఇలా అయితే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారి టెంపుల్ చాలా బాగా అయితే మా దర్శనం జరిగింది. సో ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తే చూసేయండి, మీకు కూడా దర్శనం తీసుకోండి అమ్మవారిది.
సో ఇక్కడైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీకు కూడా అమ్మవారికి అయితే చూపించాను. సో చాలా దూరం నుంచి అయితే అమ్మవారి దర్శనంకి అయితే వస్తారు. సో సప్తశృంగి టెంపుల్ అమ్మవారిది. సో ఇది ఏమంటే నాసిక్ డిస్టిక్లో ఉంది. వని అంటే ఈ ఊరు పేరు. సో టెంపుల్ అండ్ అమ్మవారు అయితే సప్తశృంగి అమ్మవారు. సో ఈ టెంపుల్ దర్శనం అయితే తీసుకున్నాము. సో ఇక్కడైతే ఇంకా రూపేలో అయితే రిటర్న్ అవుతున్నాం, కిందికి వెళ్ళాలి కదా. సో ఇక్కడైతే మాతోని ఏమంటే ఈ రూపేలో బ్లాక్లో అయితే ఇక్కడ ఏమంటే సో ఈ పంతులు గారు ఏమంటే అమ్మవారి టెంపుల్లో పంతులు గారు. సో వాళ్ళు ఏమంటే మా ఇంటనే కూర్చున్నారు. సో ఇక్కడైతే ఈ బొట్టు పెట్టుకొని అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అమ్మవారికి అక్క అయితే మంచిగా ఏమైతే ఓడిలింపేసింది అంటే పెట్టింది. అండ్ చీర గింట తెచ్చింటాం కదా. సో పువ్వులు అవన్నీ మొత్తం అయితే అమ్మవారికి మంచిగా అయితే ఓట్లో పెట్టేసింది. అంటే అక్కడ ఇచ్చారు దర్శనం చేస్తుండగా. సో ఆమెకి ఇచ్చేసింది. సో ఇక్కడైతే రిటర్న్ వెళ్తున్నాం మేము. సో ఫ్రెండ్స్ చూసారైతే షాపింగ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకైతే మేము వెయిట్ చేస్తున్నాం. వేరే వాళ్ళు అయితే రాలేదు మనతో నచ్చిన వాళ్ళు. సో వాళ్ళైతే వెయిట్ చేస్తాం. మళ్ళీ ఏమంటే కొంతసేపు అయితే ఇక్కడ ఏమంటే షాపింగ్ చేసినాక ఫొటోస్ గింట తీసుకున్నాము. సో ఇక్కడైతే మేము డ్రెస్ గింట చేంజ్ చేయాలనుకున్నాము కానీ అది అవ్వలేదు. సో అందుకే వచ్చిన డ్రెస్సెస్ మీద అయితే మేము ఫొటోస్ అయితే దర్శనం అయితే తీసుకున్నాము. సో అదేమంటే మాకు అనిపించింది ఇక్కడ స్టే చేస్తాము ఈరోజు, కానీ చేయలేదు. మీకైతే లాస్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసినాను ఎందుకు చేయలేదు. సో ఇక్కడైతే పొట్టెళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, ఇక్కడ ఏమంటే వాగల్స్ చూసి అయితే చాలా నవ్వేసాము. సో చూడండి, సో ఇక్కడైతే సైంటిస్ట్ లెక్కనే వాళ్ళైతే సో గాగల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, ఎక్స్ప్రెషన్స్ చూడండి సో ఎలా పెట్టారో. సో అవైతే మేము నవ్వుకున్నాం చాలా. అందరూ అయితే ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమంటే ఇక్కడైతే బాగా ఏమంటే పార్కింగ్లో నుంచి అయితే బండి తేవడానికి అయితే వెళ్ళారు. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం మేము ఇక్కడ నుంచి. సో వేరే సిటీకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే బాగా ఎక్కువ ఈరోజు ఉపవాసం కదా, చాలా అయితే ఆకలేసింది అంటున్నారు. సో అందుకే ఇక్కడైతే ఏమంటే ఒక మంచి రెస్టారెంట్ చూసి అయితే బాగా ఉపవాసం అయితే ఈరోజు అంటే విడుస్తారు. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. సో నేనేమంటే మన వ్లాగ్ ద్వారా మీకు కూడా అయితే సో మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపించాలని అయితే నేను వ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ మన వ్లాగ్ ఛానల్కి అండ్ ఇక్కడ సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే మేము ఏమంటే ప్రసాదాలు తీసుకున్నాం కదా. సో ఇక్కడ పేడ అయితే స్వీట్లు అయితే చాలా బాగుంటుంది. సో బెల్లంతోనే ఒకటైతే చక్కెరతోనైతే చేశారు. సో అదే చాలా టేస్టీగా ఉన్నాయి. సో
బెల్లంతో చేసినైతే చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడైతే 1 అవర్‌లో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే మేము ఆగేసాము ఇక్కడ. సో మంచి రెస్టారెంట్ అయితే కనిపించింది. సో ఇక్కడ సో మేమైతే ఇక్కడ ఏమంటే నాసిక్ సిటీకి వెళ్తున్నాము. సో రేపు అంటే నెక్స్ట్ డే ఏమంటే మేము త్రంబకేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే తీసుకోవాలనుకుంటున్నాము. సో 2 టెంపుల్స్ దర్శనం కోసం అయితే మేము 2 డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం టూర్ అయితే. సో ఇక్కడైతే మేము రెస్టారెంట్లో అయితే ఇక్కడ ఫ్రెష్ అయితే రెస్టారెంట్ ఉంది. అండ్ ఇక్కడ అంటే బర్త్డే పార్టీ కూడా నడుస్తుంది. సో ఇక్కడైతే మేము ఆర్డర్ చేసేసాము. సో అందరికైతే చాలా ఆకలేసింది. ఎక్కువైతే బావకి అండ్ విశారద్కి అయితే చాలా ఆకలేసింది. సో ఇక్కడ ఎలా ఉంటుందో ఫుడ్ చూద్దాము. సో ఎందుకంటే మేము మంచి ఫుడ్ దొరకాలని అయితే ఇక్కడ ఆశతోనే తెచ్చాము. సో ఒక్కొక్క ప్లేస్ దగ్గర అయితే మంచి ఫుడ్ అయితే దొరకదు. సో మన సైడ్ అయితే ఇడ్లీ దోశ ఏమైనా తినవచ్చు, మీల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో కానీ ఇక్కడైతే అలా ఏమి ఉండవు. సో ఎక్కువైతే చపాతీలే ఉంటాయి, కొంచెం కొంచెం అయితే రైస్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి బుడ్డోడు పాపడి తింటున్నాడు. సో ఎప్పుడెప్పుడైతే వీడియోలో ఎక్స్ప్రెషన్ ఇయ్యాడో ఇప్పుడు ఏమంటే లైక్ చేయండి ఇట్లా అని చెప్తున్నాడు. సో ఇద్దరు అన్నదమ్ములు అయితే చాలా అయితే అల్లరి చేస్తారు. సో ఇక్కడైతే మా ఫుడ్ వచ్చేసింది. ఒక 3-4 కర్రీస్ అయితే మేము చెప్పాము. అండ్ ఇక్కడ చపాతీ అండ్ రోటీస్ అయితే చెప్పాను, తందూరి రోటీ. సో ఇక్కడైతే మంచిగా వాళ్ళు ఏమంటే మాకైతే సర్వ్ చేశారు, తింటున్నాము. సో ఫుడ్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఎక్కువ అంటే మంచిగా కూడా లేదు, ఎక్కువేం ఖరాబ్ కూడా లేదు. సో మీడియంగా ఉంది. సో తినేసాం, కడుపు నిండేసింది. సో స్టార్ట్ అయ్యాము ఇప్పుడు నాసిక్ కోసం. సో నాసిక్లో అయితే మేము ఒక దగ్గర అయితే స్టే చేసాము, కానీ నేను మళ్ళీ ఏ బ్లాగ్ షూట్ చేయలేదు. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు ఏమంటే త్రంబకేశ్వర్ వెళ్తున్నామా ఆ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తే తప్పకుండా చూడండి. సో ఈ బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కమెంట్లో కూడా తప్పకుండా చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది. సో ఏమైనా తక్కువ అనిపిస్తే అది కూడా చెప్పండి, నేను మంచిగా అయితే చేయాలని అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.